ఇరాన్ అతిపెద్ద వైఫల్యం సుప్రీమో ఖొమైనీని కాపాడుకోలేకపోవడం. ఎందుకంటే ఖొమైనీని లేపేస్తామన్నటువంటిది ఇజ్రాయెల్ ఒకరోజు చెప్పట్ల. చాలా రోజుల నుండి చెప్తోంది. అయినా ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఏడాది నుంచి స్కెచ్ చేస్తుందని తెలుసు. అనేక సార్లు దాడులు జరిగిన మాట వాస్తవం. అయినా ఎందుకు కాపాడుకోలేకపోయింది? అదంతా ఒక ఎత్తు. ఒకేసారి అన్ని దేశాలతో గొడవ. అమెరికాతో గొడవ, ఇజ్రాయెల్‌తో గొడవ, దుబాయి, బహ్రెయిను, సౌదీ అరేబియా, ఖతారు, కువైటు ఇట్లా 10 దేశాలతో ఒకేసారి గొడవ. ఇప్పుడు బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీలు కూడా కెలుక్కుంది. వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి బేసులు కూడా ధ్వంసం చేసి, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న బేసులను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించింది. దాని ఫలితం ఇంతమంది శత్రువులు ఒకేసారి దాడి చేసే పరిస్థితి తెచ్చుకుంది. ఒక్కళ్ళతో తట్టుకోవడమే కాలేదు దానికి. ఒక్క ఇజ్రాయెల్ కొట్టే దెబ్బలనే తట్టుకోవడం చేత కాలేదు. అప్పటికి ఇజ్రాయెల్‌ని అంతం చేయడానికి 5 దేశాల్లో 6 తీవ్రవాద సంస్థలు నడిపినటువంటి ఇరాన్ ఇవాల్టి రోజున సొంత ప్రజల్ని డివైడ్ అయిపోయారు. ఖొమైనీకి అనుకూల, ఖొమైనీ వ్యతిరేక. అక్కడ ఫెయిల్ అయ్యింది. ప్లస్ ప్రపంచంలో ఎవరు దాన్ని సపోర్ట్ చేసేది? రష్యా, చైనా ఖండిస్తాయి. ప్రపంచంలో ఖొమైనీని ఈ కాలపు ప్రవక్తగా భావించేటటువంటి వాళ్ళు ముస్లింలు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. వ్యతిరేకత 85%, అనుకూలత 15%. అప్పుడు చారిత్రక వైఫల్యం అవుతుంది కదా.